అతగాడొక భిక్షకుడు చక్రాలతో చేసిన ఇనుప బండిపై కూర్చుంటాడు. దారంట వెళ్లే ప్రజలు దయతో ఇచ్చే సొమ్మును స్వీకరిస్తాడు. అయితే ఇదంతా పైకి కనిపించే సీన్ మాత్రమే. ఒక దశలో పోలీసులు అనుమానం వచ్చి సదరు భిక్షకుడి ఇంటిపై రైడ్ చేస్తే అసలు విషయం బయటపడింది. సదరు వ్యక్తి భిక్షకుడి రూపంలో ఉన్న ఒక కోటీశ్వరుడు అని వెల్లడైంది. దీంతో అందరి ఫ్యూజులు ఎగిరిపోయాయి. చక్రాల కుర్చీల్లో కూర్చున్న ఇతగాడి పేరు మంగిలాల్. అనేక సంవత్సరాలుగా భిక్షాటన చేసుకుంటూ బతుకుతుంటాడు. మంగిలాల్ బంతిని మోసే చక్రాలతో ఇనుప బండిపై కూర్చుంటాడు. భుజాలపై బ్యాక్ ప్యాక్, ఒక జత బూట్ల లోపల చేతులు పెట్టుకుని ఇండోర్లో సందడిగా ఉండే మార్కెట్ అయిన సరాఫా బజార్ మీదుగా తనను తాను తోసుకుంటాడు. అయితే అతను దారిన వెళ్లే వారిని భిక్ష అడగడు. కానీ పేదవాడికి మద్దతుగా ప్రజలు నాణెం లేదా నోటు వేయమని ప్రోత్సహించే విధంగా కూర్చుంటాడు. అయితే భిక్షాటన మీద బతుకుతుంటాడు కాబట్టి మంగిలాల్ను నిరుపేద అని చుట్టూ ఉన్న ప్రజలు అనుకుంటారు. అలా అనుకోవడం సహజం కూడా. అయితే మంగిలాల్ నిరుపేద కాదు, అతడు ఒక కోటీశ్వరుడు. ఈ మాట వింటే చాలామందికి ఫ్యూజులు ఎగిరిపోతాయి. అయినప్పటికీ ఇది వాస్తవం. మంగిలాల్ పేరు మీద ప్రభుత్వం కేటాయించిన ఒక ఇల్లు, అలాగే 3 ఆటో రిక్షాలు, మారుతి సుజుకి డిజైర్ కారు కూడా ఉంది. వీటన్నిటితో పాటు ఇండోర్ నగరంలో 3 ఇళ్లు కూడా ఉన్నాయి. కాగా ఈ రహస్యం చాలా కాలం వరకు ఎవ్వరికీ తెలియదు. ఇండోర్ నగరాన్ని భిక్షాటన రహితంగా మార్చడానికి మహిళా శిశు అభివృద్ధి శాఖ చేపట్టిన యాచక నిరోధక డ్రైవ్లో మంగిలాల్ ఆస్తుల రహస్యం బయటపడింది. కాగా అనేక సంవత్సరాలుగా మంగిలాల్ నిశ్శబ్దంగా విన్నవించే కళలో ప్రావీణ్యం సంపాదించాడు. అతను ఎప్పటికీ ఎవ్వరినీ యాచించలేదు. మంగిలాల్ తన ఇనుప బండిపై అలా కూర్చుంటాడు. సానుభూతితో ప్రజలు ఇష్టపూర్వకంగా అంతో ఇంతో ఇస్తుంటారు. కానీ మంగిలాల్కు భిక్ష ద్వారా వచ్చే రోజువారీ సంపాదన దాదాపు 500 రూపాయల వరకు ఉంటుందనేది ఒక అంచనా. देखिए, अभी इंदौर को जिला प्रशासन भिक्षुक मुक्त कर रहा है। इसकी शुरुआत 2024 में हुई और जब वहां कलेक्टर आशीष सिंह जी, जो वर्तमान में हमारे संभागायुक्त महोदय हैं, वर्तमान में वर्मा जी हैं, वो सब इसके लिए दृढ़ संकल्पित है कि इंदौर कैसे भिक्षा मुक्त हो, भिक्षुक मुक्त हो। उसी के तहत आज ये सज्जन आए हैं। इनके विषय में क्या जानकारी? అయితే మంగిలాల్ అసలు వ్యాపారం చీకటి పడిన తర్వాత ప్రారంభమవుతుందని పోలీస్ వర్గాలు పేర్కొన్నాయి. మంగిలాల్ ఆస్తుల చిట్టా బయటపడిన తర్వాత సీన్లోకి పోలీసులు ఎంట్రీ ఇచ్చారు. ఈ సందర్భంగా మంగిలాల్ను పోలీసులు విచారించారు. సదరు విచారణ సమయంలో మంగిలాల్ భిక్షాటన నుంచి సేకరించిన డబ్బు మనుగడ కోసం ఖర్చు చేయలేదని, తిరిగి సరాఫాలో పెట్టుబడి పెట్టాడని ఒప్పుకున్నాడు. అతను ఒక రోజు లేదా ఒక వారం పాటు స్థానిక వ్యాపారులకు నగదప్పుగా ఇచ్చాడు. ప్రతి సాయంత్రం అతను వ్యక్తిగతంగా సేకరించిన వడ్డీని వసూలు చేశాడు. అధికారుల అంచనా ప్రకారం అతను రోజుకు దాదాపు 4-5 లక్షల రూపాయల అప్పుగా ఇచ్చాడు. అలా ఇచ్చిన సొమ్ముకు అధిక వడ్డీలు గుంజేస్తాడు. ఇంకేముంది, కోట్లలో పడగలెత్తాడు మంగిలాల్. खाली नहीं कर रहा है और एक मकान है तो रेड क्रॉस द्वारा बना है, उसमें ताला लगा है, रेड क्रॉस द्वारा बना के दिया। ऐसे 3 मकान, 3 मकान आप ही के नाम से तीनों मकान? हाँ, वो एक तो रेड क्रॉस ने बना के दिया, जो आवासीय अंतर्गत जो बना के देते हैं ना, कुष्ठ रोगी आवासा के लिए जो बना के दिए, ग्रामीण रेड क्रॉस ने बना के दिए। एक मकान वो है, वो अलवासा में, और एक अभी मैंने नया बनाया है, तो उसी में रह रहा हूँ मैं अभी फिलहाल में। और जो एक और मकान है वो उसमें एक को रहने के दिया तो वो कब्जा कर लिया उसने, अभी खाली नहीं कर लिया, उसके ऊपर केस चल रहा है। ऐसा बुआ का लड़का था, तो जो मेरा वो तो शांत हो गया, उसकी घरवाली ने बिल्कुल कब्जा कर रखा। आपकी दिनचर्या है? हैं? आपकी दिनचर्या किस प्रकार की है?
मतलब सुबह से उठ करके क्या करते हैं आप, कहाँ जाते सुबह से नहीं उठता हूँ मैं तो रात को 9-10 बजे जाता हूँ। जैसे दिन भर रोज धंधा करते हैं और शाम को पैसे उगाने जाता हूँ और कुछ नहीं करता हूँ। जो पैसे जो हैं? मतलब जो छोटा मोटा धंधा करते हैं ना, मैं ज्यादा ఏవైనా భిక్షకుడి రూపంలో ఉన్న ఒక కోటీశ్వరుడు మంగిలాలని చెప్పక తప్పదు.